అధ్యక్ష, ఈ యొక్క స్లీపర్ బస్సులు ప్రమాదాలు ఎంత ఘోరంగా తయారయ్యాయంటే గంట ముందో 2 గంటల ముందో కుటుంబ సభ్యులు ఇంట్లో వాళ్ళకు ఫోన్ చేసి మేము వచ్చేస్తున్నాం అని చెప్తే ఆ గంట 2 గంటల్లో వాళ్ళు రాకుండా వాళ్ళు చనిపోయారని చెప్పని వార్తలు వచ్చే పరిస్థితి. అధ్యక్ష, ఇందుకు ప్రధాన కారణం ఈ స్లీపర్ బస్సుల్లో ఏమాత్రం ప్రమాణాలు పాటించడంలా, 2 డ్రైవర్లు ఉండాలా కానీ ఒక్క డ్రైవరే ఉంటున్నారు. సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమీ కూడా తీసుకోవటంలా, ఎక్కడా కూడా పాటించడంలా. అన్నిటికీ మించి మద్యం తాగి కొంతమంది ఆ వాహనాలు నడుపుతూ ఉన్నారు. ఆ మద్యం తాగారా లేదా అన్న టెస్టులు నిర్వహించడంలా. అదేవిధంగా ఎమర్జెన్సీ ద్వారాలు ఉండాలా. ఆఖరికి ఈ ప్రైవేట్ బస్సుల స్లీపర్ బస్సుల యాజమాన్యాలు కక్కుర్తికి లోబడి ఆ యొక్క ఎమర్జెన్సీ గేట్లను కూడా క్లోజ్ చేసి స్లీపర్లు ఏర్పాటు చేసి అన్ని రకాల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అధ్యక్ష, 10 ప్రమాదాలు జరిగితే నాకు తెలిసి దాంట్లో 1-2 ప్రమాదాలు, మిగతా ఎన్ని కూడా నిర్లక్ష్యంగా జరిగిన ప్రమాదాలు. ఆ నిర్లక్ష్యంగా జరిగినప్పుడు ఆ నిర్లక్ష్యంగా ప్రాణాలు కోల్పోతే వారి మీద ప్రమాదాల కేసు పెట్టకుండా, అంటే యాక్సిడెంట్ కేసు పెట్టకుండా హత్య కేసు పెట్టాలని, హత్య కేసు పెట్టాలని, పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. ఎందుకని చెప్తున్నాడు అధ్యక్ష, ఇందాకే చెప్పా మీకు, ఒక యాక్సిడెంట్ 10 యాక్సిడెంట్లో ఒక యాక్సిడెంట్ జరిగితే దాని మామూలు యాక్సిడెంట్, కానీ నిర్లక్ష్యం కారణంగా ఆ యొక్క మనుషులు చనిపోతే ఎంత బాధాకరమో, ఆ కుటుంబాల శోకం ఎవరు చెప్పుకోవాలో ఒక్కసారి ఆలోచన సాగించండి. కాబట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలా. అన్నిటికీ మించి ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నా, ముఖ్యంగా రవాణా శాఖ మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు యువకుడు, ఈ రోజు ఈ యొక్క స్లీపర్ బస్సులో గాని ఈ బస్సుల్లో గాని టికెట్ల బుకింగ్ కి ఏదైతే అభి అని, రెడ్ అని, మా బస్సు అని చెప్పని బుకింగ్లు జరుగుతున్నాయి. వారికి ఏమాత్రం సంబంధం ఉండదు. వ్యాపార సంస్థలు 100 కోట్లు వారికి ఆదాయాలు వస్తూ ఉంటాయి, కానీ ప్రభుత్వానికి ₹1 ఆదాయం లేదు. అదే ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో ప్రతి ఆర్టీసీలో కూడా మన దగ్గర మొత్తం కూడా ఈ యాప్ ఉంది. ఈ బస్సులు ఎక్కడ తిరుగుతాయి? ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక లేదా ఒరిస్సా. కాబట్టి ఈ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో మాట్లాడి అభి బస్సు, రెడ్ బస్సు బుకింగ్లు కాకుండా మొత్తం కూడా ఆర్టీసీ యాప్ ద్వారా మనమే టికెట్లు బుక్ చేసుకుంటే ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. తద్వారా ఆ టికెట్లు బుక్ చేసేటప్పుడు ఆర్టీసీ మన కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఆర్టీసీ అధికారులు అన్ని ప్రమాణాలు ఉన్నప్పుడే ఆ బస్సులకి పర్మిషన్లు ఇస్తారు. ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ చిట్ట మాట అధ్యక్ష, మంత్రి గారు ఏం చెప్పారంటే 25-26లో ఎన్ని కేసులు బుక్ అయినాయంటే 22,272 కేసులు బుక్ అయ్యాయని చెప్పడం జరిగింది. దాని మీద ఎంత పెనాల్టీలు వేశారంటే 21,75 లక్షలు పెనాల్టీ వేసామని చెప్పడం జరిగింది. అంటే సగటున 9,570 రూపాయలు. అధ్యక్ష, రవాణా శాఖ అధికారులు, కింది స్థాయి అధికారులు ఈ స్లీపర్ బస్ యాజమాన్యాల మీద ఎంత ప్రేమ ఎందుకు? ఒక ఆటో పట్టుకుంటే 10,000 వేస్తున్నారు, స్కూటర్ పట్టుకుంటే 10,000 వేస్తున్నారు. అలాంటిది స్లీపర్ బస్ యాజమాన్యాలు 100 కోట్ల 1,000 కోట్ల ఆస్తిపరులు ఆ యొక్క ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటే వారికి 9,570 రూపాయలు. 22,727 కేసుల్లో 21,75 లక్షలు అంటే సగటున 9,570 రూపాయలు. మరి ఏంది అధ్యక్ష ఇది? కాబట్టి మంత్రి గారు, మీరు యువకులు, మీ కింది స్థాయి అధికారులు పూర్తిగా గాడి తప్పేస్తున్నారు. వారిని కంట్రోల్లో పెట్టండి, బలంగా వారికి పెనాల్టీలు వేయండి, కఠినమైన చర్యలు తీసుకోండి. 2 డ్రైవర్లు పెట్టాల్సిందే, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిందే, ఎమర్జెన్సీ డోర్స్ ఉండాల్సిందే, సేఫ్టీ మెజర్మెంట్ పాటించాల్సిందే. అదేవిధంగా ఈ అభి రెడ్ బుక్ల మీద మరోసారి పునరాలోచన మొత్తం కూడా చేసి, రెడ్ బస్సుల మీద పునరాలోచన చేసి ఏదైతే అన్ని రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ యొక్క బస్సుల బుకింగ్ మొత్తం కూడా ఆర్టీసీ చేపట్టినట్లయితే అన్ని రాష్ట్రాలకు కూడా మేలు జరుగుతుంది, నియంత్రణ వస్తుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు అధ్యక్ష. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి 2లో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి. Please subscribe to N3 TV.